మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారము పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి. పంచమి తిథి రోజు వేప చెట్టు దగ్గర దీనిని పడవేయటం వలన జన్మల దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పంచమి తిథి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం ఒక్కటే కాదు, ఆరోగ్యం బాగోకపోవటము, మనశ్శాంతి లేకపోవటము, కడుపు నిండా తినలేకపోవటము, కంటి నిండా నిద్రించలేకపోవటము, లోపల మదన పడిపోతూ ఉండటము, ఇవన్నీ కూడా దరిద్ర బాధల లెక్కల్లోనికే వస్తాయి. ఇలా దరిద్ర బాధలు ఉన్నవారందరూ కూడా ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు. 2 నిమిషాల్లో దరిద్ర బాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం, చాలా పవిత్రమైన చెట్టు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. దాదాపుగా ప్రతి వీధిలో కూడా వేప చెట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజు దీనిని పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమే, కోరిన కోరికలను తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు. ఆ పూజారి అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభ ఋషిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది. వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే రాములు, ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు. వెంటనే, ఒరేయ్ రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాములు దేవుడు, దెయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో, ఎవడ్రా దుంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాములతో అంది. దానికి రాములు, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తున్నాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు. అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకున్నాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకబోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు.
వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడు పూజారి, అమ్మా, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, ఆ బోయవాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనమైపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మా క్షమించు, మరొక్కసారి ఇలాంటి పొరపాటు చేయను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది, నాయన, నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుక్కే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణ్యాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. రాములు భార్యని, కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి, లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. తమలపాకుకు మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకుని దానిలో చిటికెడు కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది. తర్వాత ఒక్క చెక్కను కూడా తమలపాకులో పడవేయండి. చివరిలో 2 యాలుక్కాయలను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి. తమలపాకు, కుంకుమ, వక్క, యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని పాన్లాగా కట్టి ఆ పాన్ మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి. పూజగది, వంటగది, హాలు, బెడ్రూము, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. తమలపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడవేయటం వలన 2 నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది. ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి. రేపు గురువారం, పంచమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. గురువారము మరియు పంచమి తిథి కలిసి వస్తే ఆ రోజు గురు పంచమి యోగం ఉందని అంటారు. ఈ గురు పంచమి యోగం అంటే గురువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం 5 నుండి 6:30 మధ్యలో, అంటే చీకటి పడుతున్న సమయంలో యాలుకలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 30 నిమిషాలలో మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు.
ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. యాలకులను అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు. కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకనగా చూస్తూ ఉంటారు. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం రోజూ చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచికొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిల్లోనూ యాలకులను వాడుతూ ఉంటాము. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని 2 రకాల యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గిపోతాయి. సంతాన సాఫల్యతను పెంచటంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకులతో గురు పంచమి యోగం ఉన్న రోజున ఒక పరిహారం చేస్తే చాలు, అరగంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలన్నీ పోయి కావాల్సినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురు పంచమి యోగం ఉన్న రోజున యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురు పంచమి యోగం చాలా విశేషమైనది. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని, ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో 5 యాలకులను తీసుకోండి. తర్వాత ఆ 5 యాలకులను ఒక చిన్న ప్లేట్లో వేయండి. ఈ యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి. యాలకులు, కర్పూరము, పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా యాలకులు, కర్పూరము, పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి. కర్పూరము పొడి వేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి. ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి. ఆఖరిలో మిగిలిన బూడిదను డస్ట్బిన్లో వేసేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కలేని చోట వేసేయండి. ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు. గురు పంచమి యోగం ఉన్న రోజే ఈ పరిహారం చేయాలి కనుక ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.